'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. యోబు గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనం నుండి. సర్వశక్తుడగు వాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన నెరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు? సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు. వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. తండ్రి లేని వారి గాడిదను తోలివేయుదురు. విధురాలి ఎద్దును తాకట్టుగా తీసుకొందురు. వారు మార్గముల నుండి దరిద్రులను తొలగించి వేయుదురు. దేశంలోని బీదలు ఎవరికినీ తెలియకుండా దాగవలసి వచ్చెను. అరణ్యంలోని అడవి గాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పని మీద బయలుదేరి వేటను వెదుకుదురు. ఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకను. పొలములో వారు తమ కొరకు గడ్డి కోసుకొందురు. తుష్టుల ద్రాక్ష తోటలలో పరిగ ఏరుదురు. బట్టలు లేక రాత్రి అంతయు పండుకొనియుందురు. చలిలో వస్త్రహీనులై పడియుందురు. పర్వతముల మీది జల్లులకు తడిసియుందురు. చాటు లేనందున బండను కౌగిలించుకొందురు. తండ్రి లేని పిల్లను రొమ్ము నుండి లాగువారు కలరు. వారు దరిద్రుల యొద్ద తాకట్టు పుచ్చుకొందురు. దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు. ఆకలి కొని పనులను మోయుదురు. వారు తమ యజమానుల గోడ లోపల నూనె గానుగలను ఆడించుదురు. ద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగలవారై ఉందురు. జనముగల పట్టణములో మూల్గుదురు. గాయపరచబడిన వారు మొరపెట్టుదురు. అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచెడు. వెలుగు మీద తిరుగుబడు వారు కలరు. వీరు దాని మార్గములను గుర్తుపట్టరు. దాని త్రోవలలో నిలువరు. తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచును. వాడు దరిద్రులను లేమిగల వారిని చంపును. రాత్రి యందు వాడు దొంగతనము చేయును. వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకొని సంధి చీకటి కొరకు కనిపెట్టును. చీకటిలో వారు కన్నము వేయుదురు. పగలు దాగుకొందురు. వారు వెలుగు చూడనొల్లరు. వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు. గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసి ఉన్నది. జలముల మీద వారు తేలికగా కొట్టుకొని పోవుదురు. వారి స్వాస్థ్యము భూమి మీద శాపగ్రస్తము. ద్రాక్ష తోటల మార్గమున వారు ఇకను నడవరు. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచునీళ్లు ఎగిసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. కన్న గర్భము వారిని మరుచును. పురుగు వారిని కమ్మగా తినివేయును. వారు మరి ఎప్పుడునూ జ్ఞాపకములోనికి రారు. వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు. వారు పిల్లలు కనని గొడ్రాండ్లను బాధపెట్టుదురు. విధవరాండ్రకు మేలు చేయరు. ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడదరు. ఆయన వారికి అభయమును దయచేయును కనుక వారు ఆధారము నొందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును. వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోదురు. వారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరి వలె త్రోయబడుదురు. పండిన వెన్నుల వలె కోయబడుదురు. ఇప్పుడు ఈలాగు జరుగని ఎడల నేను అబద్ధికుడునని రుజువుపరచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు? యోబు గ్రంథము 25వ అధ్యాయము మొదటి వచనం నుండి. అప్పుడు షూహీయుడైన బిల్హదు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను. అధికారమును భీకరత్వమును ఆయనకు తోడయున్నవి. ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగు చేయును. ఆయన సేవలను లెక్కింప శక్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనను ఉదయింపకుండునా? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. యోబు గ్రంథము 26వ అధ్యాయము మొదటి వచనం నుండి. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను. శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి? బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించుతివి? జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి. సంగతిని ఎంత చక్కగా వివరించితివి. నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి. ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది. జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలువిలలాడుదురు.
ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కూపము బట్టబయలుగా ఉన్నది. శూన్యమండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యము పైన భూమిని వ్రేలాడతీసెను. వాటి క్రింద మేఘములు చినికిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. వాటి మీద మేఘమును వ్యాపింపచేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదురును. తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకం వలన రాహాబును పగులగొట్టును. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది. మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు. యోబు గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం నుండి. యోబు ఇంకనూ ఉపమాన రీతిగా ఇట్లనెను, నా ఊపిరి ఇంకనూ నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు, దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు, నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవం తోడు, నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకటలేదు, నా నాలుక మోసమునుచ్చరించుటలేదు. మీరు చెప్పినది న్యాయమని నేనే మాత్రమును ఒప్పుకొనను. మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనపడుదురుగాక, నన్నెదిరించువారు నీతిలేని వారుగా కనపడుదురుగాక. దేవుడు వాణ్ణి కొట్టివేయినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర్ర వినునా? వాడు సర్వశక్తుని యందు ఆనందించిన వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా? దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను. సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. మీలో ప్రతివాడు దాన్ని చూచియున్నాడు. మీరెందుకు కేవలము వ్యర్థమైన వాటిని బాధించుచుందురు? దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది. ఇది బాధించువారు సర్వశక్తుని వలన పొందు స్వాస్థ్యము. వారి పిల్లలు విస్తరించిన ఎడల అది ఖడ్గము చేత పడుటకే కదా. వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు. వారికి మిగిలిన వారు తెగులు వలన చచ్చి పాతిపెట్టబడెదరు. వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి. ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను, జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకొనినను, వారు దాన్ని సిద్ధపరచుకొనుటయే కాని నీతిమంతులు దాన్ని కట్టుకొనిదరు. నిరపరాధులు ఆ వెండిని పంచుకొనిదరు. పురుగుల గూళ్ల వంటి ఇండ్లు వారు కట్టుకొందురు. కావలివాడు కట్టుకొన గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకొందురు. వారు ధనము గల వారై పండుకొందురు కాని మరలా లేవరు. కన్నులు తెరవగానే లేకపోదురు. భయములు జల ప్రవాహం వలె వారిని తరిమి పట్టుకొనును. రాత్రివేళ తుఫాను వారిని ఎత్తుకొని పోవును. తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు. అది వారి స్థలములో నుండి వారిని ఊడ్చివేయును. ఏమీయూ కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణములు వేయును. వారు ఆయన చేతుల నుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోదురు. మనుషులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు. వారి స్థలములో నుండి వారిని చీకొట్టి తోలివేయుదురు.